Hi, welcome to KVR YouTube channel. ఈ వీడియోస్ ప్రజెంట్ 10th క్లాస్ విద్యార్థుల కోసం ఐ డూ మ్యాథ్స్ ఐ కెన్ డూ మ్యాథ్స్ అనే కాన్ఫిడెన్స్ తీసుకురావడమే ఈ వీడియోస్ ముఖ్య ఉద్దేశం. హాయ్, వెల్కమ్ టు డే 10 క్లాస్ ఆఫ్ రియల్ నెంబర్స్. మన లాస్ట్ వీడియోలో ద వేస్ ఆఫ్ ఫైండింగ్ హెచ్సిఎఫ్లో భాగంగా మనము 3 వేస్ గురించి మాట్లాడుకోవడం జరిగింది. అందులో డివిజన్ మెథడ్, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అండ్ యూక్లిడ్స్ డివిజన్ ఆల్గారిథం. సో ఈ మూడిట్లో ఒకటి మనము డివిజన్ మెథడ్ని, నెక్స్ట్ ఈడిఏ మెథడ్ని, ఈ రెండింటిని కూడా లాస్ట్ వీడియోలో మనం నేర్చుకోవడం జరిగింది. మరి ఈ క్లాస్లో మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకే, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. నా ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి అనేది డే 1 క్లాస్లో మాట్లాడుకోవడం జరిగింది. మళ్ళీ ఒకసారి రిపీట్ చేసుకుందాం. వాట్ ఆర్ ప్రైమ్ నెంబర్స్ అండ్ వాట్ ఆర్ ద కాంపోజిట్ నెంబర్స్. ప్రైమ్ నెంబర్స్ అబ్జర్వ్ చేయండి. ప్రైమ్ నెంబర్స్ మీన్స్ those numbers have only two factors. Only two factors means they can be divisible by 1 and itself. So they are called prime numbers. Look here, 2, 3, 5, 7, 11, okay, infinity. Now composite numbers means those numbers have more than two factors. They can divisible by another number, so they are called composite numbers. ఇంకా దీనికి సింపుల్గా చెప్పాలంటే దోస్ నెంబర్స్ ఆర్ డివిజిబుల్ బై ప్రైమ్ నెంబర్స్ ఆర్ కాల్డ్ కాంపోజిట్ నెంబర్స్ అని కూడా చెప్పుకోవచ్చు. ఓకే, కాంపోజిట్ నెంబర్స్ అంటే ప్రైమ్ నెంబర్స్తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ కాంపోజిట్ నెంబర్స్ అనే పదం కూడా వాడుకోవచ్చు. రైట్, 4, 6, 8, 9, 10, infinity. 1 has only one factor, so it is neither prime number nor composite number. Okay, now ఇది బేసిక్ కాన్సెప్ట్ గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఈ మనకున్నటువంటి కాంపోజిట్ నెంబర్స్ రాసుకుందాం. 4, 6, 8, 9, 10, 12. ఇక్కడ 4ని మనం ఇక్కడ ఇంతకుముందు చెప్పాను మీకు కొత్త డెఫినేషన్ ఏంటి. కాంపోజిట్ నెంబర్ మీన్స్ దోస్ నెంబర్స్ ఆర్ డివిజిబుల్ బై ప్రైమ్ నెంబర్స్. సో ఇక్కడ ఇచ్చిన నెంబర్స్ని ప్రైమ్ నెంబర్స్ యొక్క ప్రొడక్ట్గా రాద్దాం. 4 నేమ్ రాయొచ్చు చూడండి, 2/2గా రాసుకోవచ్చు. 2 2 is 4. 6 నేమ్ రాయొచ్చు, 2 3 is 6 రాయొచ్చు. 8 నేమ్ రాయొచ్చు, 2 4 రాయొచ్చు. బట్ 4 నాట్ ఏ ప్రైమ్ నెంబర్, సో వి రైట్ హియర్ 2 into 2 into 2. 2 2 is 4, 4 2 is 8. నెక్స్ట్ 9, 3 3 is 9. నెక్స్ట్ 10, 2 5 is 10. నెక్స్ట్ 2 2 is 4, 4 3 is 12. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ అ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. తర్వాత దే ఆర్ యూనిక్. ఎక్కడ కూడా 2/2 ఇంకొక ప్లేస్లో రాయలేం, ఎందుకంటే 2/2 అంటే 4 వస్తుంది. 2/3 యూనిక్ ప్లేస్, బికాజ్ 6 వస్తుంది. ఇంకో ప్లేస్లో ఎక్కడ కూడా రీప్లేస్ కాలేదు, అంటే రిపీట్ ఇక్కడ మనం అనుకోవచ్చు ఇక్కడ 2/2 వచ్చింది కదా అని. ఇక్కడ 2/2 రాలేదు, 2/2/2. సో ఇట్ ఈజ్ ఏ యూనిక్. సో దీన్ని బేస్ చేసుకుని ఒక థీరం ఉంది. ఏంటి ఆ థీరం అబ్జర్వ్ చేసుకోండి. FTA. వాట్ ఈజ్ FTA? Look at here. Look, fundamental theorem of arithmetic. Every composite number can be expressed as a product of primes, and this factorization is unique apart from the order in which the prime factors occur. ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్. అంటే ప్రతి కంపోజిట్ నెంబర్ని కూడా ఏం రాసుకోవచ్చు, ప్రైమ్ నెంబర్స్ యొక్క ప్రోడక్ట్గా రాసుకోవచ్చు. అందుకే మీకు డెఫినేషన్ చెప్పేటప్పుడు కూడా డెఫినేషన్ ఏం చేశాను, ఇంతకుముందు డే 1 క్లాస్లో మనం మాట్లాడుకున్నప్పుడు కాంపోజిట్ నెంబర్ అంటే దే కెన్ బి డివిజిబుల్ బై అనదర్ నెంబర్ అని చెప్పొచ్చు, లేదా దే కెన్ హ్యావ్ మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ అని చెప్పొచ్చు. కానీ ఇక్కడ కొత్త డెఫినేషన్ చెప్తున్నాను. ఏంటి ఆ డెఫినేషన్ అంటే దోస్ నెంబర్స్ ఆర్ డివిజిబుల్ బై ప్రైమ్ నెంబర్స్, దే ఆర్ ద కాంపోజిట్ నెంబర్స్ అని చెప్పుకోవచ్చు. ఓకే, దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ మాట్లాడుకుందాం. ఈ థీరం మోస్ట్ ఇంపార్టెంట్. ఈ కాన్సెప్ట్ అంటే ఈ క్లాస్లో మనం ఈ సెకండ్ ఎక్సర్సైజ్కి వెళ్తున్నామంటే మనకు రావాల్సిన కాన్సెప్టే FTA. ఈ FTAని బేస్ చేసుకొని ఎక్సర్సైజ్ 1.2 చేస్తాం. ఎక్కడ కూడా ఇది ఎక్స్పోజ్ కాదు అక్కడ, అంటే ఫార్ములా లాగా డైరెక్ట్గా రాయం. ఫ్రమ్ FTA, త్రూ FTA, బై FTA అని ఎక్కడ మెన్షన్ చేయం. బట్ ఇంటర్నల్గా ఈ కాన్సెప్ట్ అక్కడ ఎక్స్పోజ్ అవుతుంది, నాట్ ఎక్స్టర్నల్. ఓకే, రైట్. చూడండి ఇక్కడ ఎక్సర్సైజ్ కన్నా ముందు చిన్నగా ఒక నోట్ రాసుకోండి.
వాట్ ఈస్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఈజ్ టు బి యూజ్డ్ టు రైట్ ద గివెన్ నెంబర్ యాజ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్. ఓకే, నోట్ 2 చూడండి. ప్రైమ్ నెంబర్స్ కెనాట్ బి రైట్ యాజ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్. ఓకే, ప్రైమ్ నెంబర్స్ రాయలే మనం. నెక్స్ట్ థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇది థర్డ్ వన్ చూడండి. ద ప్రొడక్ట్ ఆఫ్ ఎనీ 2 నెంబర్స్, నాట్ 1. ఓకే, 1 తప్ప. ద ప్రొడక్ట్ ఆఫ్ ఎనీ నెంబర్స్ ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్స్. ఏవైనా సంఖ్యల లబ్ధం, అవి 2 కావచ్చు, 3 కావచ్చు, అంతకంటే ఎక్కువ కావచ్చు. సంఖ్యల లబ్ధం ఏమవుతుంది, 1 కాకుండా మిగిలిన వాటి సంఖ్యల లబ్ధం అది ఖచ్చితంగా కాంపోజిట్ నెంబర్ అవుతుంది. ఓకే, ఈ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ నోట్స్ని నోట్ చేసుకోండి. ఇప్పుడు ఎక్సర్సైజ్లోకి వెళ్దాం. ఎక్సర్సైజ్ 1.2 లోపల మనకు 6 బిట్స్ ఉన్నాయి. ఈ 6 ప్రాబ్లమ్స్లో ఫస్ట్ సెక్షన్ తీసుకుందాం. ఓకే, లుక్ ఎట్ ద ఫస్ట్ వన్. ఎక్స్ప్రెస్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ యాజ్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ ఇట్స్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అని క్వశ్చన్ అడగొచ్చు, లేదంటే డైరెక్ట్గా రైట్ ద గివెన్ నెంబర్స్ యాజ్ ఎ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అని అనొచ్చు. ఓకే, 140ని మనం ఏం చేస్తున్నామంటే ప్రైమ్ నెంబర్స్ యొక్క ప్రోడక్ట్గా రాయడం. అంటే ఇంటర్నల్ కాన్సెప్ట్ ఏంటి, FTA, ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్. ఓకే, లెట్స్ టేక్ 140ని మీరు అబ్జర్వ్ చేయండి. 2తో ప్రైమ్ నెంబర్స్తో డివిజబుల్ అవుతున్నాయి. ప్రైమ్ నెంబర్స్ మీకు నోటెడ్ ఉండాలి. 2, 3, 5, 7, 11. చాలా అంతవరకు సరిపోతుంది. ఓకే, 2తో డివిజబుల్ అవుతుంది. రైట్, 2తో డివిజబుల్ చేద్దాం. 270 నెక్స్ట్ అగైన్ 2తో 235 నెక్స్ట్ 2తో డివిజబుల్ కాదు, 3తో కాదు, నెక్స్ట్ 5తో 5 7 ఇక్కడ కొంతమంది మిస్టేక్ ఏం చేస్తున్నామంటే మళ్ళీ 7 1 రాస్తుంటాం. ఇట్స్ బ్లండర్ మిస్టేక్. కొన్ని బుక్స్లో కూడా అలా ప్రింట్ అయి ఉంటుంది. అది మోస్ట్ బ్లండర్ మిస్టేక్. అటువంటి మిస్టేక్ మీరు చేయకండి, అది తప్పు, ఖచ్చితంగా తప్పు, అది రాంగ్ కాన్సెప్ట్. ఇక్కడ ఏంటంటే మిస్టేక్ అని కూడా రాంగ్ అని చెప్తున్నాను నేను. మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ రాసే విధానం చూడండి, ఇవన్నీ కూడా ప్రైమ్ నెంబర్స్ అయి ఉండాలి. ప్రైమ్ నెంబర్స్ మనం రాసేది ఏంటి, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మీన్స్ ఇచ్చిన నెంబర్ని ప్రైమ్ నెంబర్స్ యొక్క ప్రోడక్ట్గా రాస్తున్నాం. మళ్ళీ ఇక్కడ నువ్వు 7 1 రాస్తే దాని మీనింగ్ ఏంటంటే 1 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్, మళ్ళీ మీరు 1 ప్రైమ్ నెంబర్గా చూపించినట్లు అవుతుంది. కాబట్టి ఇంతవరకు మాత్రమే ప్రాబ్లం చేయాలి, ఇంకా ఎక్స్టెన్షన్ చేయకూడదు. ఓకే, రైట్. 140 ఈక్వల్ 2 × 2 × 5 × 7. దిస్ ఈజ్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఇది మీకు ఆల్రెడీ 5th క్లాస్ నుండి మీరు చేస్తున్న ప్రాబ్లమే. ఓకే, ఇంకొక ప్రాబ్లం తీసుకుందాం. సెకండ్ వన్ మీరు చేయండి. 3825 తీసుకుంటాను. ఇక్కడ 2తో డివిజబుల్ కాదు, 3తో అవుతుంది, బట్ 5తో చేసేద్దాం. ఎందుకంటే యూనిట్ ప్లేస్లో ఇప్పుడు 5 ఉంది కాబట్టి 5తో చేస్తున్నాం. 5 7 5 6 5 5 అగైన్ 5తో చేస్తే 5 1 నెక్స్ట్ 5 5 5 3 నెక్స్ట్ 5తో డివిజబుల్ కాదు, బట్ సమ్ ఆఫ్ ద డిజిట్స్ చూసుకుంటే 1 + 5 + 3 9 అవుతుంది. 3తో అవుతుంది కాబట్టి 3తో చేస్తున్నాను. చూడండి, 3 5 3 1 అగైన్ 3తో 3 17 17 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. సో స్టాప్ దేర్. లెట్స్ రైట్ ఆన్సర్. 3825 ఈక్వల్ 5 × 5 × 3 × 3 × 17. దిస్ ఈజ్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఓకే, నెక్స్ట్ సెక్షన్. సెక్షన్ 2. Find the LCM and HCF of the following integers by the prime factorization method. ఓకే, LCM కూడా అనుకున్నాం ఇక్కడ, HCF కాకుండా LCM కూడా. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం తీసుకుందాం. 12 15 and 21. 12ని ముందు ప్రైమ్ ప్రోడక్ట్గా రాసుకోవాలి, అంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ప్రైమ్ నెంబర్స్ ప్రోడక్ట్గా రాసుకోవాలి. ఇక్కడ LCM కనుక్కుంటున్నా, HCF కనుక్కుంటున్నా, ఇంటర్నల్ కాన్సెప్ట్ మాత్రం FTA. ఓకే, బికాస్ 12 ఈక్వల్ ఏం రాసుకుంటాం, 2 × 2 × 3. 15 ఈక్వల్ 3 5 నెక్స్ట్ 21 ఈక్వల్ 3 7. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే ముందు HCF రాసుకుందాం. HCF అంటే ఏంటంటే కామన్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయో రౌండ్ అప్ చేసుకుందాం. చూడండి, ఇక్కడ 3 3 3 ఓన్లీ 3 మాత్రమే ఉంది కామన్ ఫ్యాక్టర్. సో అన్నిట్లో ఉన్నటువంటి కామన్ ఫ్యాక్టర్ని మనం తీసుకోవాలి. కామన్ ఫ్యాక్టర్ అంటే ఇక్కడ 3 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి 3 టర్మ్స్లో ఉన్నటువంటి కామన్ ఫ్యాక్టర్, ఓన్లీ 2లో ఉన్నది కాదు, మనకు 3 టర్మ్స్లో కూడా కామన్ ఫ్యాక్టర్, అంటే దే కెన్ బి డివిజబుల్ బై ద కామన్ ఫ్యాక్టర్. సో therefore the HCF ఈక్వల్ టు 3. ఓకే, ఇప్పుడు LCM రాసేటప్పుడు మీకు చెప్పే ట్రిక్ ఏంటంటే దీన్ని క్యాన్సిల్ చేసుకోండి. 3 క్యాన్సిల్ 3 క్యాన్సిల్ 3 క్యాన్సిల్, రిమైనింగ్ నెంబర్స్ యొక్క ప్రోడక్ట్ HCF ఇంటూ రిమైనింగ్ నెంబర్స్ యొక్క ప్రోడక్ట్ని మనం LCMగా తీసుకుంటాం. ఏంటి, LCM ఈక్వల్ HCF ఇంటూ రిమైనింగ్ నెంబర్స్ ప్రోడక్ట్. ఓకే, లెట్స్ రైట్. LCM ఈక్వల్
HCF 3 into 2 into 2 into 5 into 7, that equal 3 2s are 6, 6 7s are 42, 42 10s are 20, 420. ఓకే, నౌ ఈ రకంగా సింపుల్గా చేయాలి. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే HCF మీన్స్ ద కామన్ ఫ్యాక్టర్స్, అన్నిట్లో ఉన్నటువంటి కామన్ ఫ్యాక్టర్. మీకు HCF అంటేనే మీకు తెలిసింది ఏంటి, ఆల్ నెంబర్స్ డివిజబుల్ బై 3 అని మీనింగ్. ఆల్ నెంబర్స్ డివిజబుల్ అంటే ఏంటి, అన్నిట్లో ఉన్నటువంటి కామన్ ఫ్యాక్టర్ తీసుకోవాలి. మీరు ఎక్కడో రెండిట్లో ఉన్న వాటిని మాత్రం తీసుకోవద్దు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇందులో ఉంది అనుకుంటే కాదు, అన్నిట్లో ఉన్నవాళ్ళే, అంటే అన్ని డివిజబుల్ కావాలి. ఆల్ నెంబర్స్ కెన్ బి డివిజబుల్ బై 3. సో we write here HCF equal 3. Okay, let's take another example. Second one మీరు ప్రాక్టీస్ చేయండి, థర్డ్ వన్ మీరు చేయండి, ఫోర్త్ వన్ డిస్కస్ చేసుకుందాం. బికాజ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎగ్జామినేషన్లో కూడా అడిగిన ప్రాబ్లం. అయితే ఇది కూడా ఇంపార్టెంట్. ఇక్కడ మీరు రాసుకున్న మనం ఇప్పుడు చేసిన ప్రాబ్లం కూడా ఏంటంటే, ఎగ్జామ్లో ఈ టైప్ ఆఫ్ పాయింట్ పైన క్వశ్చన్ అడగడం జరిగింది లాస్ట్, అంటే ప్రీవియస్ లోపల. ఏమని అడిగాడంటే, డైరెక్ట్ క్వశ్చన్ కాకుండా ఇండైరెక్ట్గా ఏమడుగుతుంటాడు అంటే, రైట్ ఎనీ 3 2-digit numbers and find the LCM and HCF by using prime factorization method అంటున్నాడు. అంటే మీరే ఏమైనా 3 2 అంకెల సంఖ్యలు రాసుకొని వాటి HCF LCMను కనుక్కోమంటుంటాడు. ఓకే, నౌ లెట్స్ గో టు ఫోర్త్ ప్రాబ్లం, 72 and 108. ఫస్ట్ ఆఫ్ ఆల్ సొల్యూషన్లో 72 తీసుకుందాం. 2తో డివిజబుల్ అవుతుంది కాబట్టి 2తో చేద్దాం. 2 3s 2 6 36. నెక్స్ట్ 2 1s 2 8s. నెక్స్ట్ అగైన్ 2 9s. నెక్స్ట్ 3తో 3 3s. ఓకే, మరి ఎక్కువగా లెంత్గా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. మీరు ఆల్రెడీ ప్రాక్టీస్ 5th క్లాస్ నుండి మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు. ఓకే, లెట్స్ రైట్ 72 ఈక్వల్ రాసుకుందాం. దానికన్నా ముందు 108 కూడా చేసేద్దాం. 108 ఇక్కడ 1 by 1 చేయకండి, సైడ్కే చేద్దాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ 72 చేసాం. నెక్స్ట్ 108 ఇక్కడ సైడ్కే చేద్దాం. ఓకే, 2తో డివిజబుల్. 2 5s 2 4s. అగైన్ 2తో 2 2s 2 7s. నెక్స్ట్ 3తో 3 9s. నెక్స్ట్ 3 3s. లెట్స్ రైట్ 72 ఈక్వల్ టు 2 into 2 into 2 into 3 into 3. నెక్స్ట్ 108 ఈక్వల్ టు 2 into 2 into 3 into 3 into 3. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, 2 2 ఈ రెండు కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి రెండిట్లో, అంటే ఈ రెండు అయిపోయినాయి. ఓకే, ఈ రెండింటిని బ్లాక్ ఇక్కడ ఈ రకంగా రౌండ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ రెండు కూడా కామన్ ఫ్యాక్టరే. నెక్స్ట్ ఇక్కడ లేదు, బట్ ఈ 2 3 3 కామన్ ఫ్యాక్టర్. నెక్స్ట్ 3 3 కామన్ ఫ్యాక్టర్స్. ఓకే, కామన్ ఫ్యాక్టర్స్ ఏమొచ్చాయి చూడండి, ఇక్కడ 2 2 3 3, అంటే వీటికి 2 2s ఉన్నాయి అండ్ 3 3s ఉన్నాయి, అంటే 2 3s 2 2s కామన్ ఫ్యాక్టర్స్గా ఉన్నాయి. రిమైనింగ్ నేను ఇక లాస్ట్ మిగిలిన ఏంటంటే 2 3 మాత్రం మిగిలినాయి. రైట్, HCF రాద్దాం. దేర్ ఫోర్ ద HCF ఈక్వల్ 2 into 2 into 3 into 3. 2 2s 2 3s. 2 2s 4 4s 9s 36. నెక్స్ట్ LCM ఏం చెప్పాను మీకు, సింపుల్ ట్రిక్ గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. HCF ఇంటూ రిమైనింగ్ నెంబర్స్. HCF 36 ఉంది, రిమైనింగ్ నెంబర్స్ మీకు ఏమున్నాయి 2 3 మాత్రమే ఉన్నాయి. సో లెట్స్ రైట్ LCM ఈక్వల్ 36 into 2 into 3, దట్ ఈక్వల్ 316. ఓకే, ఇలా సింపుల్గా ఈ ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేయొచ్చు. ఓకే, ఈ క్లాస్లో మనం ఫండమెంటల్ థీరమ్ ఆఫ్ ఆర్థమెటిక్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, అంటే అది ఎక్కడ కూడా బయటికి ఎక్స్పోజ్ కాలేదు, కానీ ఇంటర్నల్గా అదే కాన్సెప్ట్ ఉంది. రిమైనింగ్ ప్రాబ్లమ్స్లో కూడా అదే కాన్సెప్ట్ ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకొని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఏ రకంగా చేస్తాం, దాని ద్వారా LCM కానీ HCF కానీ ఏ రకంగా ఫైండ్ అవుట్ చేస్తామని తెలుసుకుందాం. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ గురించి నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకే, డూ ప్రాక్టీస్ and more practice and more practice. Bye.